తెలంగాణలో ఎంత గరీబులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుర్రో ఎరికేనా? దరఖాస్తు పెట్టుకున్న ఓ మహిళ కొడుకు లండన్లో జాబు చేస్తున్నాడట. ఆమె బిడ్డ కరెంట్ డిపార్ట్మెంట్లో కొలువు చేస్తున్నదట. అగో అంత మంచిగా జాబులు ఉన్నాక కూడా వాళ్ళు అంత గరీబులేనాయే అంటే వాళ్ళను అరువులుగా ఎవరు గుర్తించినరే ఏం కథనే అంటే ఇక మొత్తం ముచ్చటిందాం పారి. ఇగో ఈమెనే ఇప్పటిదాకా కూడా ఇల్లు లేకుండా ఉంటున్నదట. అందుకే ఆమె బాధను అర్థం చేసుకున్న సర్కారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందట. ఆమె మాటలనే ఈనుండ్రి. మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. ఆమె అంత మంచిగా చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే నీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తారని అనగానే ఇగో ఇట్లా చెప్పుకొచ్చింది. ఎంతమంది పిల్లలక? నలుగురు పిల్లలు మాకు. నేను మా వారికి నేను రెండో భార్యని. ఏం చదువుతున్నారు మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా ఎన్నో పనులు చేయాలి. ఇన్నరా కొడుకును లండన్ పంపించేంత గరీబురాలు, బిడ్డను కరెంట్ డిపార్ట్మెంట్ లో కొలువు చేయించేంత గరీబురాలు, పెద్ద కొడుకు రాజకీయంగా రాణిస్తుంటే కూడా ఇల్లు లేనంత నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రంటే తారీఫు చేయవలసిందే. మరి అంతమంది ఉండేదందుకు సర్కారిచ్చే ఇందిరమ్మ ఇల్లు సరిపోతుందా? ఇంకో 2-3 మంజూరు చేసినా అయిపోవు. అసలైతే ఏం జాగభూమి లేనోళ్లకు, కొలువులు కూడా చక్కగా లేనోళ్లకు, కైకిలు కూళ్ళు చేసుక బతికేటోళ్లకు, పుట్టకెళ్ళనోళ్ళు ఇందిరమ్మ ఇండ్లకు అరువులు అంటారు గాని ఇట్లా కొలువులు ఉన్నోళ్ళు కూడా అరువులా? ఇందిరమ్మ ఇండ్లు కూడా రాజకీయం చేసేటోళ్లకు, పలుకుబడి ఉన్నోళ్ళకే ఇస్తున్నట్టున్నారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.